ఫ్రెండ్స్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆఫీసర్ సూపర్ స్టార్. బాబు రెడీ బాబు కట్ కెమెరా యాక్షన్. ఓకే, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ ఈ రోజు ముచ్చట ఏంటంటే మా క్యాంప్ లో మా రూమ్ లో ఎంత మంది ఉంటాం ఓకే ఈ వీడియో చూపిస్తా సరేనా. మై రూమ్ టూర్. ఓకే, క్యాంప్ లో మై రూమ్ టూర్ సరేనా, చూసేద్దాం. ఓకే, ఫస్ట్ గా రూమ్ లో ఏమేమి ఉన్నాయని చూపిస్తా. లాగర్లు ఉంటాయి 1 2 3, ఇంక 2 ఉండే, ఇంక 2 లాకర్లు బయటికి వెళ్ళిపోయినాయి. ఏంటిది మాకేంటిది అంటున్నాను, చెప్తా అవి కూడా ఓకేనా. ఈ లాకర్ వచ్చేసి నాది. ఈ లాకర్ లో ఏమేమి ఉంటాయి అంటే పెయిన్, ఇంకేముంటాయి బట్టలు ఉంటాయి ఈ విధంగా షర్ట్స్ ప్యాంట్స్, పైన పేస్ట్, ఆయిల్, ఫెయిర్ అండ్ లవ్లీ, బ్రష్లు, మేకప్ సామాన్ ఉంటాయి, బాయ్స్ మేకప్ ఐటమ్స్. ఓకే, క్లోజ్ ద డోర్, లాక్తా. ఓకే, ఇంకోటి ఎన్ని బెడ్లు ఉంటాయి? 1 2 3 4 5, మొత్తం 5 బెడ్లు ఉంటాయి. అంటే మేము ఉండేది 5గురం. వెనకాల బ్యాక్గ్రౌండ్ పర్దే అయితే చాలా బాగుంది. సారీ, షర్ట్ వేసుకోలేను. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి నేనే అనుకోలేదు. పర్వాలేదు. ఓకే, మా రూమ్ లో అయితే 5గురం ఉంటాం. ఓకేనా, క్యాంపులు ఎన్ని రూమ్లు ఉన్నాయో అన్ని రూమ్ల రూమ్కి 5గురు ఖచ్చితంగా ఉంటారు. ఒక్కొక్క రూమ్ లో 4గురు ఉంటారు. ఓకేనా, బయట దుబాయ్లో ఎట్లుంటాయంటే వేరే క్యాంపుల 12 మంది 10 మంది 6గురు ఇట్లా 15 ఇలా ఉంటాయి అన్నమాట. ఇంతే చిన్న రూమ్ లా మొత్తం 12 మంది ఇట్లుంటారు అనమాట. బాగా నేను ఏమంటారు అబ్బా, గుత్తం ఉంటారు మొత్తం ఇట్లా. అయినా కూడా భరించుకొని వంట చేసుకొని డ్యూటీ కోతులు అంటే దుబాయ్ వాళ్ళందరికీ హైట్స్. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్స్. మెచ్చుకోవాలి, గ్రేట్. ఓకేనా, ఇది వచ్చేసి టేబుల్, డైనింగ్ టేబుల్ లాగా. ఈ అన్నం కూర బువ్వ ఇలా ఉంటాయి. ఈ మూలకు వచ్చేసి ఈ మసాలాలు, ఆయిల్ అన్ని ఉంటాయి, గంజులు. ఓకేనా, ఏమన్నా బ్యాగ్ వచ్చేసి చేరు. ఇక్కడ వచ్చేసి బియ్యం సంచి, చూసారా బియ్యం సంచి ఇలా ఉంటది. ఇక మొత్తానికి చెప్పాలంటే ఇది నా బెడ్ అన్నమాట. ఓకేనా, ఎలా ఉంది నా బెడ్. ఓకేనా, నైట్ డ్యూటీ అనేది మొత్తానికి అయితే చుట్టీలు లేవు. ఈ కంపెనీకి వచ్చి నుంచి అయితే ఈ కంపెనీకి వచ్చి 8 నెలలు అవుతుంది, పక్క 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి 3 4 4 నెలల నుంచి ఒకటి చుట్టు తీసుకున్నా, మళ్ళీ చుట్టీలే లేవు. చుట్టూ లేరా పాపంటే ఇంకేంది, కంపెనీ గురించి తెలిసి ఉంటాయి కదా, ఇంటికి పోతామంటారు అట్లుంది మరి. ఏదో కింద మీద పడుకుంటా ఇంటికాడ సిచ్యువేషన్ డిమాండ్ చేసుకొని పని చేస్తున్నామంటే మా దుబాయ్ వాళ్ళే అలా ఉంటారనమాట. ఓకేనా, ఓకే, ఇది ఫ్రెండ్స్ మా రూమ్ టూర్ అన్నమాట. ఇంకా మీకు నాకు ఫ్రీ ఉన్నప్పుడు మీకు మా క్యాంప్ టూర్ కూడా చూపించాలని నాకు ఉన్నది. ఓకేనా, కామెంట్ పెట్టండి. పక్క మా క్యాంప్ టూర్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ దాకా మొత్తం చూపిస్తా. బయట ఎలా ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ బస్సులు ఉన్నాయి అన్ని చూపిస్తా. మా బస్సులు ఉంటాయి మొత్తం. ఓకేనా, అది కూడా చూపిస్తా. టైం ఉంటలేదు, రావాలా, నిద్ర, ఒత్తిడి పండుకోవాలా, డ్యూటీకోవాలా, అదే ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట. మీరు కొంచెం సపోర్ట్ చేస్తారు. నేను కొంచెం ఏంటంటే ముందుకెళ్ళి నాకు ఏం కాదు, కొంచెం కష్టపడితే అయిపోతుంది. ఇదేనమాట, చూసారా ఎలా ఉందో రూమ్. ఇగో ఏసీ వచ్చేసి చూపిస్తా, ఏసీ. ఓకే, ఏసీ. అలాగే మా నేబర్ అతను కూడా వచ్చిండు. డ్యూటీ हो गया किधर जा रहा है? मैं जा रहे किधर? ओ इंडिया. कभी? इधर है मेरा इंडिया. वो घर किधर है? ओ गया किधर?
पता नहीं, मैं आया उधर देखा बेडरूम नहीं, आदमी नहीं है. आई थिंक शिफ्टिंग टू अदर రూమ్. నేపల్ ఇప్పుడు డ్యూటీకి వచ్చిండు. ఫ్రీ ఉంటారు రూమ్లో, అంత ఫ్రీ ఉంటాం. తెలుగు వాళ్ళు ఇంకోటి ముచ్చట చెప్తా, ఇంపార్టెంట్. నేను ఈ బెడ్ నుంచి ఈ బెడ్కు షిఫ్ట్ అయిపోయినా, కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. లైటింగ్ కూడా ఫోకస్ మీద పడేది, నిద్ర మంచి వస్తుంది. వీళ్ళున్న బెడ్ కాలు ఎందుకని అంటే, వీళ్ళు వేరే కంపెనీకి అయితే వెళ్ళిపోయారు. ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళిపోయి తెలుగు. ఒక అతను ఆలూరు, అతను శ్రీకాంత్, ఇంకొక అతను మెట్టిపల్లి సుధాకర్ అనే ఫ్రెండ్ అనమాట. ముగ్గురం కలిసి మెలిసి తింటుండే, కొంచెం ఎంజాయ్, ఫ్రీడమ్ మంచిగా ఉంటుండే. ఊరుకునుడు, తాగుడు. నేను ఎక్కడ తాగిపోతుండే, కాకపోతే బంద్ చేసిన తాగుడైతే. తిన్న బ్రేక్లు వస్తున్నాయి, సరేనా. ఇది వాళ్ళ వెళ్ళిపోయి కొంచెం బేక అనిపిస్తుంది, దూరంలో గుడ్డి అంత ఏంటంటే ఇక వేరే అనిపిస్తుంది అనమాట. ఫీలింగ్ వేరే ఉంటుంది. దుబాయ్ ఎవరైనా వెళ్ళిపోతే అంత ఉంటుంది. ఇంటికి వెళ్ళి ఎలా వస్తామో వీళ్ళు వెళ్ళిపోతే మనకి అలా ఉంటుంది ఫీలింగ్. మనం బయటికి పోయినా ఇలా వదిలిపెట్టి అలా ఉంటాను అనమాట. ఇక నేను ఒక్కడిని తెలియదని నేపాల్. ఇప్పుడు ఉండేది ఇద్దరం ఉన్నాం. ఇంకొక అయితే వేరే రూమ్కి షిఫ్ట్ అయిపోయిండు. ఇదేనమాట వ్లాగింగ్. అయితే మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మరికొన్ని వీడియోస్ కోసం కన్ఫర్మ్ గా వస్తా. ఓకే, మీరంతా నా దోస్తులు, నేను మీలో కూడా దోస్తుని. ఇంత కలిసిమెలిసి ఉందాం, సరేనా. సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్.